माइनक्राफ्ट के वर्ल्ड में। सो गाइस हम फिर से माइनक्राफ्ट के वर्ल्ड में आ चुके हैं। हिंदी लाइफ ना సారీ సో మనం లాస్ట్ వీడియో ఏమి చెప్పినాను చూపిస్తున్నాను. సో లెట్స్ బిగిన్. సో గాయ్స్ నేను చూపించబోతున్నా ఇప్పుడు నాది ఈ ఫామ్. సో ఏదైనా ఫామ్ ఇప్పటికనే తయారు చేసిన, అంటే ఇప్పుడు వీడియో స్టార్ట్ చేయముందు తయారు చేసిన. సో కొంచెం ఇంకా గ్రో కావాలి. ఇటు సైడ్ అంతా వీట్, ఇవి పొటాటోస్. నేను చాలా మొత్తం రో అంతా ఫిల్ చేద్దాం అనుకున్నా. ఏం మిస్టేక్ ఏం చేసినట్టు అన్నీ కుక్ చేసేసుకున్నా. అదే నేను చేసిన మిస్టేక్. సో అందుకే కొంచెం అయింది, కొన్ని రోజులు నింపేస్తా. ఈరోజు మనం ఏం చేద్దాం, ఈరోజు మనం యానిమల్ ఫామ్ చూస్తాం. యానిమల్ ఫామ్ అంటే కౌ అని. సో ఇవి గ్రో అయినాక వీటితోటి కౌస్ అని పడతాను. నేను చూస్తే రీసెర్చ్ చేస్తే తెలిసింది. సో మనకు అవి కావాలా, వీట్ కావాలంటే కొంచెం వెయిట్ చేయాలి. వెయిట్ చేయడం బదులు బోన్ మిల్ ఉందా, బోన్ పెట్టిన దగ్గర బోన్ పెడితే ఇట్లా బోన్ మిల్. ఇది నేను రీసెర్చ్ చేస్తే తెలిసింది నాకు. ఎట్లా అంటే నేను ఫేక్ వీడియో అనుకున్నా. సో కరెక్టే, అక్కడ షీప్ కూడా ఉంది ఒకటి. ఓకే, ఒకటి సరిపోతుంది మనకు ప్రజెంట్ టైంకి, ఒక 2 సరిపోతాయి. ఓకే కట్ చేసేసుకున్నాం. ఓ దీంతో మనం బ్రెడ్ చేయొచ్చు. యానిమల్ 2 ఎందుకు తీసుకున్నా అంటే బ్రీడ్ చేయడానికి ఇద్దరికి. అది కూడా నాకు తెలిసిపోయింది ఎట్లా బ్రీడ్ చేయాలో. నేను కూడా దాని మీద రీసెర్చ్ చేస్తే నాకు అది కూడా తెలిసింది. చాలా ఈజీ. 2 ఏదైనా 2 కావాలి. 2కి ఏమైనా తినిపిస్తే అది తినే థింగ్ అది బ్రీడ్ చేసుకుంటారని నాకు తెలిసింది. సో ఇప్పుడు మనకు ఫస్ట్ కావాల్సింది షీప్సా కౌసా. ఎక్కడైనా కౌస్ షీప్స్ ఎక్కడ ఉన్నాయో ఒకటి ఉన్నాయి, కౌలు ఉన్నాయి. సో ఫస్ట్ మనం చేయాల్సిందంటే ఏంటిదంటే ఫామ్కి ఇట్లా సరౌండింగ్కి. సో మనకు చాలా ప్లాంక్స్ కావాలా. సో నేను మిమ్మల్ని ప్లాంక్స్ కట్ చేసిన తర్వాత మీతో కలుస్తాను, ఓకేనా? ఓకే. సో గాయ్స్ నేను చాలాసేపు చేసే వరకు వుడ్ కట్ చేస్తే నాకు ఈ ప్లాంక్స్ దొరికినాయి 52. సో అవి ఎట్లా తయారయ్యేలో చూద్దాం. డోర్ మూసుకుందాం, రాత్రి అవుతుంది. నాకు అనిపిస్తుంది ఒకసారి పని చూద్దాం. అదే డోర్ మూసుకో. ఓ షిట్, ఒకసారి మూసుకోదు చాలాసార్లు. కొంచెం మూసుకో అవుతుంటుంది, ఒక్కొక్కసారి లాగ్ అవుతుంది. మూసుకో. ఎండెట్టుంది, ఎండ అమ్ముందని మీద ఇంకో సాయంత్రం అయితే వచ్చేసింది. సో ఫస్ట్ మనం మెటీరియల్ ఎట్లా వేయాలో చూద్దాం. స్లాష్ ఇవి కావాలి మనకి. స్టిక్స్ చేస్తా. సో మెటీరియల్ అంతా దొరికినాక. సో గాయస్ నాకు అన్ని సామాన్ మొత్తం దొరికేసింది. ఒట్టి మిగిలింది ఏంటంటే తయారయ్యడం. సో తయారయ్యడం కూడా స్టార్ట్ చేస్తే అయిపోతుంది. సో డోర్ క్లోజ్ చేసేద్దాం, ఆడిపోదాం. మన ఫామ్ పక్కనే వేద్దాం, యానిమల్ ఫామ్ మన ఇల్లు పక్కనే, కొంచెం ఈజీ ఉంటుంది కదా. సో ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం, ఇక్కడ నుంచి ఫ్యాన్సీ చేయడం స్టార్ట్ చేద్దాం.
పెట్టేసి ఇక్కడ ఒకటి పెట్టేసి ఒక్కొక్కసారి లాగేజ్ ఉంటుంది అది ఫోన్. సో ఇంత చాలు మనకి. నాకు అంత పెద్ద ఏమీ ఫామ్ వద్దు, చిన్న ఫామ్ చాలు నాకు. సో పెట్టడం స్టార్ట్ పెట్టేసి అమ్మమ్మ సో గాయస్ వస్తలేదు, కొంచెం గట్టిగా అవుతుంది. ఇప్పుడు కరెక్ట్ వచ్చింది, ఇప్పుడు కరెక్ట్ వస్తుంది. సో దీన్ని సో దీన్ని ఫిల్అప్ చేయడానికి ఏమన్నా ఉందా డర్ట్, ఏమన్నా డర్ట్ ప్లాంక్, డర్ట్ అయితే లేదు. సరే ఇది పెట్టేసుకున్నాం ప్రస్తుతానికి ఇది పెట్టుకున్నాం. పెట్టేసి అర్థమైంది ఎందుకు రాలేదు. సో ఇట్లా అర్థం టాకు. ఓ స్పైడర్ రా, నువ్వు నా ఐరన్ పికప్. ఓ స్నానం, నా గంగా నీళ్ళు ఇవి, నా గంగా నీళ్ళలో నువ్వు స్నానం చేస్తావు. సారీ, షీల్డ్ ఉంది, నువ్వు ఏం పీకలేవు. నా గంగా నీళ్ళు ఎవరు స్నానం చేస్తే ఇట్లనే వస్తారు. పెద్ద వచ్చిండ్రు నా గంగా నీళ్ళలో స్నానం చేయడం, మొత్తం నీళ్ళు ఖరాబ్ చేసినాయి. సో గాయస్ గంగా నీళ్ళలో స్నానం చేయడానికి వచ్చింది, అది దాన్ని చంపే వస్తుంది. స్ట్రింగ్స్ దొరికినాయి, స్ట్రింగ్స్ తోటి ఏముంటాయి యూజ్ నాకు తెలియదు. స్ట్రింగ్స్ తోటి ఏం యూజ్ ఉంటుందో నాకు తెలియదు అంతా. మీకు తెలిసైతే కామెంట్ చేయండి, కామెంట్స్. సో కామెంట్ చేయండి, తోటి అది ఫిల్అప్ చేసేద్దాం. ఇంకొక స్పైడర్, నా గంగా నీళ్ళకి వెళ్ళినా అనుకో నేను అంతా. సో పోనీ ఫిల్అప్ చేసేసిన అంటే మనకి పెడదాం. నా గేటు రాలే, వచ్చింది. ఇది ఓకేనా? సరే అది కూడా తెచ్చేసి సో చాలా టైం కొంచెం బాగా లాగ్ అయింది. మీ ప్రాబ్లమ్ ఫిక్స్ చేసేస్తున్నా, చాలా లాగ్ అవుతుంది. సో ఈ ప్రాబ్లమ్ని నేను ఫిక్స్ చేసేస్తా. ఓకే ఇట్రా డాట్ మీద కమాన్ పెట్టేసి తప్పగలిగే చూడండి. నాకు లాగ్ అయితే లేదు చూడండి. దానికి ఐఎమ్ రియల్లీ సారీ.